అవును. ఎందుకంటే కొన్ని దగ్గర ఇబ్బంది అయితుందని తెలిసి గూడా నేను ఎందుకుంటినా అక్కడి నుంచి బయటకొచ్చుంటే నేను ఇంకా బాగా చేసుంటును కదా! అని ఒక ఫీలింగ్ వచ్చింది. కదండీ! లేదనేది కాదు. హ్మ్. వచ్చి ఉంటది. నిజమే. కానీ ఏదో ఒకటి అడ్డొస్తది గదండీ! కరెక్ట్. కరెక్ట్. దానికి మళ్ళా మనం మలుపుకోవాలి గదా! నిజం. కానీ అక్కడన్నా నమ్ముతారా? ఇది కదా మన తలరాత అని. అంతే. కదా? అంతే అది. హ్మ్. అంతే. అంటే నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ అనుకుంటాం. నథింగ్ అన్నీ ఈస్ మన ఇన్ అవర్ చేతుల్లో హ్యాండ్. ఉందనుకుంటాం. లేదు మన చేతిలో ఉంది. మనం జేసుకోవచ్చు. మనం పోవచ్చు అని అనుకుంటాం కానీ నథింగ్ ఈస్ దేర్ అండి. నో. సంబడీ ఈస్ రూలింగ్ యూ ఆల్రెడీ. అంతే. దేర్ అబ్సల్యూట్‌లీ ఈస్ సమ్ పవర్ దట్ ఈస్ యాక్చువల్లీ హోల్డింగ్ యూ. అవును. మనం సైన్స్‌లోనే ఉంది గదండీ! సన్ ఇస్ సో పవర్‌ఫుల్ గదా! అవును కదండీ! అన్ని ప్లానెట్స్ దాని చుట్టూ ఎట్లా తిరుగుతుంది. అంతే గదా! నిజం. గ్రావిటేషనల్ పుల్‌ని బట్టి తిరుగుతూనే ఉంది. సో, వి ఆర్ ఆల్సో యాక్చువల్లీ బీయింగ్ కంట్రోల్డ్ బై సంథింగ్. డెఫినెట్‌లీ దట్ ఈస్ దేర్. ఐ ఫీల్ అట్‌లీస్ట్ నా వరకైతే నేను నమ్ముతాను. కానీ భక్తి ఉందండి మీకు? భక్తి బాగుందండి. బట్ నేనొచ్చి ఐయామ్ నాట్ వెరీ రిచువల్ అండి. హ్మ్. నేను చేయను నేనంతా. అంటే అది కూడా అని ఉన్నారు. మీరు ఈ పూజలంతా చేయరు గదా! అందుకనే మీకు పైసలు పుడతలేదని అన్నారా? అరే బాప్రే! అట్లా కూడా అని ఉన్నారండి. నమ్మహం. చాలా మంది ఇళ్లలో కనీసం క్లీనింగ్ కూడా సరిగ్గా చేయరు. వాళ్ళ ఇంట్లోనే డబ్బులుంటాయి. వీళ్ళు పూజలు చేస్తారు. వాళ్ళ ఇంట్లో కనీసం అవసరానికి కూడా పూజలు కూడా డబ్బులుండవు. ఏందనంటే పూజలేందండి పూజలు 10 మందిని పిలిచి ఉన్న వస్తువులన్నీ బయట పెట్టి నేను ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నానని దేవుడొచ్చి తింటే ఎవ్వడు పెట్టరు. అంత ఇది అక్కర్లేదండి. ఐ థింక్ విల్ హావ్ టు లివ్ వెరీ సింపుల్ అన్నమాట అంతే. దేవుడనేది పొద్దున్న లేస్తానండి రైట్ ఫ్రమ్ ఐ ఫీల్ ఇప్పుడు ఇల్లు మనకు షెల్టర్ దొరికింది. భూమాదేవి మనకి జాగా ఇచ్చింది అన్న దాంతోటి అదే మే లాఫ్ ఎట్ మీ కానీ బట్ నా వరకైతే స్నానం చేసుకొని నేను ఇల్లు ఊడ్చి తుడుస్తాననమాట. నాకది అంతవరకు నాకు సమ్‌వేర్ ఐ ఫీల్ దట్ ఐ హావ్ టు రెస్పెక్ట్ మదర్ ఎర్త్ అన్నది. ఫర్ గివింగ్ అస్ ది స్పేస్. అండ్ ఇప్పుడు తరుణ్ ఇల్లు అనే వరకు ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్. ది ఎయిర్ ఇన్‌సైడ్ ఇస్ యోర్స్. ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్ అన్నది ఒక ఫీలింగ్ వస్తుంది కదా! లేకపోతే అబ్బో! ఇది ఇట్లా చేస్తే ఇంటి ఓనర్లు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో ఇవి ఉంటాయి కదా! అదంతా నిజంగా లేదు. నాకిప్పుడు మొత్తం ఇంటర్వ్యూ అంతా చూసాక నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యేది ఏంటంటే యాజ్ ఎ లేడీ అమ్మ ఎన్ని ఇళ్ళు మారుంటారో. ఇప్పటికి ఇల్లు మారాల్సిన పని లేదు. లేదు. కరెక్ట్. అదేమో కరెక్ట్. ఇప్పుడు అది ఆ థాట్ వస్తుంది పొద్దున్న. అబ్బా! కదండీ! ఇంక ఇల్లు మారాల్సింది లేదు. అబ్బా! హ్యాపీ ఇది ఎంత అంటే అట్లా మారాలంటే కూడా ఏదైనా వస్తువులు మనం పెట్టుకోవచ్చు. ఎక్కడైనా అది పెట్టుకోవచ్చు వేరే. కదా! బట్ మనకంటూ ఒక అక్కడైతే షెల్టర్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు. అక్కడైతే ఒక్క దగ్గర నుంచి ప్రతిదీ అన్నీ తీసుకొని రావాలి, పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు గో అవే ఫ్రమ్ యూ అన్నట్టు. ఇది కూడా డెఫినెట్‌లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ కానీ బట్ అట్‌లీస్ట్ ఓకే. ఉన్నంత రోజులు కొంచెం హ్యాపీగా ఓకే. మనది మనం ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ అన్నది ఉంటది కదా! అనేది ఉంటది. కరెక్టే. లైఫ్ ఈజ్ సో అన్‌సర్టెనిటీ. ఎప్పుడేమవుతుందో చెప్పలేము. ఈ లోపులో ఖచ్చితంగా నేను ఈ పనులు చేయాలి అని అనుకుని ఏమన్నా అనుకున్నారా? డెఫినెట్‌లీ. ఇప్పుడు ఇన్‌ఫేమ్ ఉంది కదండీ! నాకు తపన అన్నమాట. పిల్లలు సమ్‌వేర్ ఐ హావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్న దాంతోటి నేను స్టార్ట్ చేసిన నేను. ఎందుకంటే ఐ సా మైసెల్ఫ్ కమింగ్ ఔట్ ఆఫ్ సిట్యుయేషన్స్ త్రూ ఆర్ట్. ఆ క్రియేటివ్ థింకింగ్. ఆర్ట్ అనంటే పెద్ద పెయింటింగ్స్ చేసి షో చేయాలనేది లేదు. దట్ ఈస్ ఎ ప్రొఫెషన్. ఇది క్రియేటివ్ థింకింగ్ కావాలనంటే ఆర్ట్ ఈస్ డెఫినెట్‌లీ వండర్‌ఫుల్ టూల్ అన్నమాట. అది నేను తరుణ్‌లో కూడా చూసిన. అండ్ దెన్ ఐ సా ఇట్ ఇన్ సో మెనీ అదర్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆల్సో. అండ్ ఎంతోమందిని నేను చూస్తుంటే ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళకి ఆ క్రియేటివ్ థింకింగ్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు కమ్ ఔట్ ఆఫ్ సిట్యుయేషన్స్ అండ్ డూ సో మెనీ థింగ్స్ అన్నది ఉంది. సో నేను ఐ హావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఫర్ రైట్ ఫ్రమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఎట్లా మనం ట్యూన్ చేయొచ్చు. ఇఫ్ నాట్ 100 అట్‌లీస్ట్ 1 ఆర్ 2 హౌ కెన్ వి ట్యూన్ దెమ్ అన్నది ఐ డెవలప్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చి నాతో పోవద్దు. సో తరుణ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బోర్డ్ అని. సో దానికి నేను ప్రతి ఇయర్ ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వస్తున్నాను. ఒకసారి ఫస్ట్ వచ్చి పోయి ఓరియంటేషన్స్ ఇవ్వడం. ఎందుకంటే స్కూల్స్‌ని కన్విన్స్ చేసుడు చాలా కష్టం. స్కూల్స్ కన్విన్స్ అయిందంటే టీచర్స్ అక్కడ మేనేజ్మెంట్ కన్విన్స్ అయితే టీచర్ ఒప్పుకోరు. టీచర్స్ ఒప్పుకుంటే ప్రిన్సిపల్. సో మెనీ ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ దట్ యు గో త్రూ వెన్ యు టేక్ సంథింగ్. అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. అది కూడా ఉంది. అయితే మీరు రారు కదా! మీరు పిల్లలతోని మాట్లాడరు కదా! చెప్పరు కదా! ఇంత ఎందుకు అట్లా అని కూడా అడుగుతారు. మళ్ళా కొన్ని స్కూల్స్‌లో ఇదేంది ఇంత చీప్ వై డోంట్ యూ రేజ్ ద బార్ అట్లా అని అట్లా కూడా అని అన్నమాట. ఒక స్కూల్‌లో అయితే మ్యామ్ ఇఫ్ ఇట్ వాస్ 2000 ఐ థింక్ దేర్ విల్ బి సమ్ క్వాలిటీ టు ఇట్ అంటే పైసలతోటి క్వాలిటీ వస్తదా బ్రాండ్ లాగా అన్నట్టు నాకు. మళ్ళా టచ్చే చేయలేదు ఆ స్కూల్‌ని అస్సలు.
నాకు వద్దు అని. అలా అయితే నేను ఒక పని చేయాలి. నేను ఇంటికి వచ్చి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎలా ఉన్నాయని అదొక్కసారి చూడాలి. అప్పుడు 10 మందికి తెలిసే అవకాశం ఉంది. నేను ఐల్ డూ దట్ డెఫినెట్‌లీ. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అట్లా చేసి తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ప్రింటింగ్ అనమాట. తర్వాత వచ్చి ఏఐ వాళ్ళు వచ్చి దే వాంటెడ్ టు కొలాబరేట్. అక్కడ నాకు సరిగ్గా సెట్ కాలేదనమాట. నాకు ఎందుకో ఐ కుడెంట్ అగ్రీ టు దియర్ టర్మ్స్ అనమాట. తర్వాత నేను తరుణే చెప్పినాడు, అమ్మ యూ రికార్డ్ యువర్ వీడియోస్, దట్ విల్ బి మోర్ పవర్ఫుల్. కరెక్ట్. ఇట్ విల్ బి దేర్ ఆల్వేస్. టీచర్స్ వింటారు, బికాజ్ 80% ఆఫ్ లెర్నింగ్ ఇస్ త్రూ సీయింగ్ అండ్ లిసనింగ్ అనమాట. లిసనింగ్ తోటి. సో అది చూస్తారు, లిసన్ టు ఇట్ అండ్ ప్రాబబ్లీ దే విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ బెటర్ అండ్ టేక్ ఇట్ టు ద చిల్డ్రన్. అట్లా అయితే నేను ఇప్పుడు అదే అన్నట్టు నువ్వు రావు పోవు వాళ్ళు ఫ్యాకల్టీస్ వస్తున్నారు అని అంటే ఐ హ్యావ్ టు గెట్ స్టక్ టు వన్ ప్లేస్ కదా. నేను ఐ వాంట్ దిస్ టు గో రౌండ్ అనమాట. అందుకనే అయితే దీంతో నేనేందో పెద్దగా సంపాదిస్తా ఇల్లు, ఎందుకని నాకు ఇంకా ఇల్లు కారు ఎందుకని, ఆల్రెడీ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వాట్ షుడ్ ఐ డూ అన్నది. అండ్ సో నేను ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ద వాయిసెస్ అండ్ ఐ కెప్ట్ దట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఐ వాంట్ ఆల్సో రైట్. అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ టూ కెన్ పబ్లిష్ బుక్స్ అండి, ఆర్ట్ బుక్స్, బికాస్ ఐఎమ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాబట్టి నేను పబ్లిష్ చేస్తే పబ్లిషర్స్ ఆర్ దేర్. ఒక ఆయన అదే అన్నాడు, నేను నీకు పబ్లిషర్స్ తెచ్చిస్తా, ఇండియా మొత్తం యూ కెన్ డూ దిస్ అట్లా అని. అంటే నేను అట్లా కమర్షియల్గా చేయాలని అనుకోలేదు. బట్ దెన్ ఇది కూడా నేను ఒక రకంగా ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కదా అన్న ఒక థాట్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చింది నాకు. ఐ మే డూ దట్. బట్ ఈ రికార్డింగ్ వీడియోస్ అయితే దిస్ ఇస్ అనదర్ గ్రోత్ అని అనిపిస్తుంది. వెరీ గుడ్ మీడియం రైట్ నౌ యాక్చువల్లీ ప్రజలకు రీచ్ అవ్వడానికి. కానీ ప్రతి మనిషి జీవితంలో మనకి ఇష్టం లేని విషయాలు, మనం ఒక అడ్జస్ట్ కాని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రతిరోజు ఏదో పాట ఉంటుంది, చేదని ఎన్నిసార్లు అనుకున్నా చేదు తగ్గానా, బాధని ఎన్నిసార్లు ఏడ్చినా బాధ తగ్గానా అని. సో దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే పెయిన్ తగ్గుతుందా, లేకపోతే ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతామా అంటే ఏమంటారు? నేను అదే అంటున్నాను, నేను యాక్సెప్ట్ చేయదు, చేంజ్ అంటే అక్కడి నుంచి వేరే థాట్స్కి వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితి మనం ఇగ్నోర్ చేసినట్టు అయిపోదా అప్పుడు? అది కొంచెం ఇగ్నోర్ చేయొద్దు, కొంచెం సేపు ఉంటుంది, అది మైండ్లో వస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు తిరగదు? అది తిరుగుతూనే ఉంటుంది. కానీ అది తిరిగినంత మాత్రం ఏది మారదు కదా. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇల్లు సామాన్ బయట పడితే అనేసి పడింది కదా, గో విత్ ద ఫ్లో అంతే. యూ కాంట్ డూ ఎనీథింగ్. అటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తాం? అరే నువ్వు చెప్పినావు అందుకని ఇట్లా అయింది అనేసి గొడవ పెట్టుకుంటామా, లేకపోతే ఎట్లా? యూ కాంట్ డూ ఎనీథింగ్. అవును, ముందు దీన్ని దాటి ఎట్లా పోవాలి అన్నది వీ హ్యావ్ టు థింక్. ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ టు థింక్. అండ్ చిన్న వాటికంతా మనం డెఫినెట్లీ స్ట్రెస్ అయిపోతాం. అబ్బా ఇది అయింది, అది అయింది, ఇంతనా, నేనే చేయాలనా, ఈ పనంతా నేనే చేయాలనా, నాకు ఎవరు చేయరా, అట్లా ఇట్లా అన్న దాంట్లో వెరీ కామన్ అనమాట. చాలా మంది అనుకుంటాం, ఇప్పుడు ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ. అంటే స్కూల్లో కూడా అంటారు కదా, అన్నీ నాకే ఇస్తారా, ఇదే ఇస్తారా, నాకు ఇంతనే వస్తుంది, ఆమెకు అంత వస్తుంది, ఇట్లా అంటారు కదా. ఇప్పుడు ఆఫీసెస్లో కూడా ఉంటుంది కదా, నాకే ఇస్తారు లోడ్, ఐఎమ్ డూయింగ్ సో మచ్ అండ్ ఐఎమ్ పేడ్ సో లెస్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ లిటిల్ అండ్ దే ఆర్ గోయింగ్, ఇవన్నీ కంపేర్ చేసుకుంటాం కదా. అవన్నీ కొంచెం ఉన్నా కానీ లెట్ us జస్ట్ టేక్ ఇట్, అట్లీస్ట్ ఐ హ్యావ్ దిస్ కదా, లెట్ మీ డూ సంథింగ్ ఎల్స్ అనేది. పిచ్చిగా పోయి కబడ్డీకి పోతా, ఏదో సర్దుకుంటూ కూర్చుంటా, ఎందుకంటే యూ విల్ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్. అందులోనే ఉండిపోతే మళ్ళీ మైండ్ ఖరాబ్ అవుతుంది, హెల్త్ ఖరాబ్.